ఆడవాళ్ళలో నెలసరి జరుగుతూ ఉంటుంది. అది సాధారణంగా 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఉంటూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఇది ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది. 7 రోజులు, 10 రోజుల వరకు ఎక్స్‌టెండ్ అవ్వడం. కొంతమందిలో హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుందనమాట. అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరగడం ప్రమాదం కాదు. కొంతమందిలో ఏమవుతుందంటే ఆహ్, ప పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిన్న పిల్లల్లో 13, 14 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం. లేదంటే కొంతమంది ఆడవాళ్ళలో ఇనీషియల్‌గా బానే ఉన్న మధ్యలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుందనమాట. మోస్ట్ కామన్‌గా గైనకాలజిస్ట్‌ల దగ్గరికి వెళ్ళేటప్పుడు హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయా? అని రూల్ ఔట్ చేసిన తర్వాత హిమటాలజికల్ కాజెస్ అంటే బ్లడ్‌కి సంబంధించిన కారణాలు ఏమైనా ఉన్నాయని మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. అప్పుడు మేము ప్లేట్లెట్ సమస్యలు ఎలా ఉన్నాయి? కోయాగులేషన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి? కోయాగులేషన్‌కి కావాల్సిన కొన్ని రకాల ప్రోటీన్స్ బాడీలో ఎలా ఉన్నాయి? ఫ్యాక్టర్ లెవెల్స్ కానీ, వాన్ విల్లే బ్రాండ్ కానీ, అదర్ రిలేటెడ్ ప్లేట్లెట్ ఫంక్షన్స్ కానీ ఎలా